హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా మనం పిల్లలు చపాతీలు చేస్తే అస్సలు తినరండి. ఇలా కొత్తగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే లంచ్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే 1-2 అయితే అస్సలు ఆగరండి. రోజు రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా బోరు కొడితే ఇలా కొత్తగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. రుచి చూస్తే అబ్బా మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్గా కూడా చేసుకునే మంచి రెసిపీ. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను మైదా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుందండి. అందుకే నేను ఇక్కడ తక్కువనే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ విస్కర్తో బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఉండలు లేకుండా చూసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండదండి. ముందటే మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే ఉండలు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి. అందుకే కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలండి. ఇలా చక్కగా ఉండలు లేకుండా పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు దీంట్లోకి వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక క్యారెట్, ఒక మీడియం సైజు ఇక్కడ నేను కీరా తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఒక సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 5 నిమిషాల తర్వాత పిండి చక్కగా నానింది కదండి. ఇప్పుడు దీంట్లో ఒక గుడ్డు పలగొట్టుకొని వేసుకోవాలండి. ఒకవేళ గుడ్డు వేసుకొని వారు ఇష్టం లేని వాళ్ళైతే ఏం చేయాలో ముందు వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ఇలా గుడ్డునైతే బాగా విస్కర్తో విస్క్ చేసుకోవాలండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను చూడండి. మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇలా గరిటెతో చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. చూడండి, ఉల్లిపాయలు ఇట్లా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కీరను కూడా పొడుగుగా, క్యారెట్ని కూడా ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఒకసారి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. మీకు నచ్చిన వెజిటేబుల్స్లో మీరు కావాలంటే క్యాబేజ్ అయినా క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసము ఇక్కడ నేను పిజ్జాలో వేస్తాం కదండి, ఒరిగానో వేస్తున్నానండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ వేస్తే టేస్ట్ అనేది కాస్త పిజ్జా టేస్ట్ వస్తుందండి. దీంట్లో లేకపోతే మిరియాల పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. నేను ఎండు మిరపకాయల్ని కాస్త డ్రై రోస్ట్ చేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా లైట్గా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే మిక్స్ చేసుకుంటే వాటర్ అనేది వస్తుందండి. ఇలా పైన మిక్స్ చేసుకోవాలి. మనకు లోపల స్టఫ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా మనం బ్రష్తో ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకో. ఒక గరిటెడు పిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద గరిటె ఉంది కాబట్టి ఒక గరిటె వేసుకున్నాను. ఇలా వేసుకొని మనం ప్యాన్ని ఇలా తిప్పి ఈక్వల్గా చేసుకోవాలండి. పలుచగా ఉంటుంది కాబట్టి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లోంచి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల్లో ఈజీగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుందండి, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మరోవైపు తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇలా మరోవైపుకు తిప్పుకున్న తర్వాత దీనిపైన మనం 1 టేబుల్ స్పూన్ దాకా టమాటో కెచప్ని పెట్టుకోవాలండి.
ఇలా టమాటో కెచప్ పైన పెట్టుకోవాలి. ఇలా టమాటో కెచప్ పెట్టుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ వెజిటేబుల్స్ని మనం ఒక సైడ్కి ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఇలా చేసి పెట్టండి, టిఫిన్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఎలా చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవైపు తిప్పి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడు చేసేవి కాకుండా అప్పుడప్పుడు ఇలా పిల్లలకు కాస్త కొత్తగా చేయండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 వేసుకోవాలండి. వేడి వేడిగా తింటే రుచి చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ మరొకటి వేసుకొని టమాటో కెచప్ పెట్టుకొని మళ్ళీ వెజిటేబుల్స్ ఇలా వేసుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. పిల్లలు పెద్దలు ఎగబడి మరీ తింటారండి. అంత సాఫ్ట్, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. తుంచుతేనే తెలుస్తున్నాయి ఎంత మృదువుగా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.